తరువాత హనీతో సుబ్బు, హనీ అమ్మ ఏమన్నారు అంటే, అప్పుడు హనీ ఏముంది సుబ్బు, అన్ని చోట్ల జరిగేదే. నీకు ప్రేమ కావాలో ఫ్యామిలీ కావాలో తేల్చుకోవాల్సిన టైం వచ్చింది సుబ్బు అని అంటుంది. ఏమైంది హనీ అని సుబ్బు అంటాడు. అలా మాట్లాడకు హనీ అని సుబ్బు అంటాడు. అప్పుడు హనీ, సుబ్బు మీ అమ్మగారు నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు, దానికి నా దగ్గర సమాధానం లేదు అని చెబుతుంది. హనీ అసలు అమ్మ నీతో ఏం మాట్లాడారని అడుగుతాడు సుబ్బు. అప్పుడు హనీ, నువ్వు నా కొడుకు కన్నా దేనిలో ఎక్కువ, ఆస్తిలోనా చదువులోనా హోదాలోనా అని అడిగారు. అవును సుబ్బు, నీకన్నా నేను దేనిలో ఎక్కువ, ఆమె అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా, నాకన్నా నీకు బెటర్ అమ్మాయి దొరుకుతుంది. మీ అమ్మగారు చెప్పినట్టు విను, నీకు మంచి లైఫ్ ఉంటుంది. నా వల్ల నీ లైఫ్ నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. ఆ ఫీలింగ్ కూడా నేను భరించలేకపోతున్నాను సుబ్బు. నా లైఫ్ గురించి కాదు, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకో. నీ లైఫ్ బాగుంటుంది. నేను నీకు ఏమాత్రం సరిపోను. నీ హోదాకు తగ్గ అమ్మాయి నీకు దొరికింది. అన్ని విధాలా నీకు సెట్ అవుతుంది అని చెబుతుంది హనీ. అప్పుడు సుబ్బు, అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావా? అంతేనా? నీకు మా అమ్మకి నా ఇష్టంతో పని లేదా? మీరెవరు అసలు నా లైఫ్ గురించి డిసైడ్ చేయడానికి? నేనేమైనా బొమ్మను అనుకుంటున్నారా ఎవరి మెడలో తాళి కట్టమంటే కట్టడానికి? ఇప్పుడు నాకు మీ ఇద్దరి మీద కోపం వస్తుంది. మనిషికి డబ్బు హోదా ముఖ్యం కాదు, సంతోషం ముఖ్యం, ప్రశాంతత ముఖ్యం. ముందు అది తెలుసుకోండి మీరు ఫస్ట్. నువ్వు నాకు సరిపోవని నువ్వే డిసైడ్ చేసుకొని నన్ను వదిలేద్దామని నిర్ణయం తీసుకొని మళ్ళీ నన్ను నరకంలోకి తోసేయడానికి సిద్ధమయ్యావా అని సుబ్బు అనగానే హనీ ఏడ్చుకుంటూ వెళ్ళి సుబ్బుని హక్ చేసుకుంటుంది. అప్పుడు సుబ్బు, నాకు తెలుసు హనీ నువ్వు నన్ను వదిలిపెట్టి ఉండలేవు అని, నేను వెళ్ళి అమ్మతో మాట్లాడతాని అంటాడు. సుబ్బు వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు. ఏంటి అమ్మ, హనీతో నువ్వు అందుకేనా మాట్లాడుతా అన్నది? నేను ప్రేమించిన అమ్మాయిని కాదని నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను అని అంటాడు సుబ్బు. ఇంకా హనీ ఎప్పుడు నాకంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. తను మాట్లాడే పద్ధతి, ఆలోచించే విధానం చాలా బాగుంటాయి. క్యారెక్టర్, ఒక మంచి ఇల్లాలకు ఉండాల్సిన అన్ని లక్షణాలు హనీలో ఉన్నాయి. ఇంతకంటే మంచి అమ్మాయి నాకు దొరకదు అమ్మ అని అంటాడు. అప్పుడు సుబ్బు వాళ్ళమ్మ, నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను అంటుంది. నేను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాతి రోజు హనీ జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతుంది. సుబ్బుకి ఇష్టం లేకుండా వాళ్ళమ్మ పెళ్లి ఫిక్స్ చేస్తారు. తర్వాతి కథ కొనసాగించబడుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.